వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. మళ్లీ రోడ్డెక్కిన ఏపీపీఎస్సీ నిరుద్యోగ అభ్యర్థులు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న పరీక్షల విధానాలలో లోపాలను మార్చాలని అశోక్ నగర్లోని స్టడీ సెంటర్స్ పరిసరాల్లో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు నిరుద్యోగ అభ్యర్థులు. ఏపీ గ్రూప్ 2 అభ్యర్థుల పరీక్షల రోస్టర్ విధానంలో ఉన్న లోపాలను సరిచేసి పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం చేసిన లోపాలను మళ్లీ ఈ ప్రభుత్వం చేయవద్దని ప్రార్థిస్తున్నారు. గ్రూప్ 2 మెయిన్స్ లోని రోస్టర్ విధానంలో లోపాలను తప్పులు సరిచేసి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నెల 23న పరీక్షలు ఉన్నందున వెంటనే రోస్టర్ విధానంలో ఉన్న తప్పులను సరిదిద్ది పరీక్షలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. 995 పోలీసులకు 91,000 మంది అభ్యర్థులు ప్రిపేర్ అయ్యారని, పరీక్షలను వాయిదా అడగట్లేదు, లోపాలను సరిదిద్ది పరీక్షలు ఎప్పుడు పెట్టినా మాకు అభ్యంతరం లేదు అని విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగ అభ్యర్థుల జీవితాలతో చెలగాట మాడవద్దని విన్నవించారు. రోస్టర్లో ఉన్న లోపాలను సరిదిద్దకపోతే ఉద్యోగ భద్రత ఉండదని, జాబ్ వచ్చాక కూడా భద్రత లేదని వాపోయారు. పరీక్షలు రాశాక ఉద్యోగం వస్తుందో రాదో, ఉద్యోగం వచ్చాక కూడా ఉద్యోగ భద్రత ఉండదని అయోమయంలో ఉన్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిరుద్యోగులు. చెప్పండి. ప్రభుత్వానికి అదేవిధంగా నిరుద్యోగులకి సమానంగా వచ్చింది. అక్కడ ఒక పాయింట్ రేజ్ చేసిన సార్, రిట్రైవ్ అండి అంటే మొత్తం మళ్ళీ తీయండి అని. సార్ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇంత తొందరగా పెట్టాల్సిన అవసరం ఏంది ప్రభుత్వానికి? మీరు కావాల్సింటే ఏపీఎస్సీ బోర్డు పోల్ పెట్టండి. ఆ పోల్లో ఏది హైయెస్ట్ అంటే దాన్ని మీ పరిగణలో తీసుకుని ఎగ్జామ్ పెట్టండి. అంతేగాని ప్రశ్నించే తత్వం, పోరాడే తత్వం లేని చోట కంపల్సరీ బానిసత్వం బతుకుతుంది. ఆ బానిసత్వం మేము బతకలేము. అన్యాయమే చట్టమైనప్పుడు ఎదిరించే బాధ్యత ప్రతి ఒక్కరిది కావాలి. మేము అన్యాయాన్ని మేము ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం. మీరు ఎందుకు అంత తొందరగా ఎగ్జామ్ పెట్టాలనుకుంటున్నారు? దయచేసి ఈ రోస్టర్ క్లియర్ చేసిన తర్వాతనే ఈ ఎగ్జామ్ గ్రూప్ 2 మెయిన్స్ కండక్ట్ చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం సార్. అంతే. ఓకే. ఈరోజు హైదరాబాద్ అశోక్ నగర్లో గ్రూప్ 2 విద్యార్థులు ఎవరైతే రాస్తున్నారో 22 తారీఖు 92,000 మంది ఎగ్జామ్ వాళ్ళకందరికీ మేము గవర్నమెంట్ రోస్టర్ సరి చేసి ఇది రీసెంట్గా హైకోర్టు జడ్జిమెంట్ కూడా ఒకటే ఇచ్చింది. రోస్టర్ని రీడ్రా చేసి మళ్ళీ ఒకసారి సరి చేసి ఎగ్జామ్ పెట్టవలసిందిగా హైకోర్టు వారిని కూడా గవర్నమెంట్కి చేసింది. మేము అడిగేది ఒకటి, ఈరోజు శ్రీకాకుళం నుంచి విజయనగరం, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, కడప జిల్లా, అనంతపురం, రాయలసీమ అన్ని జిల్లాల నుంచి ఈరోజు విద్యార్థులంతా బయటకు రోడ్డు మీదకి వచ్చి నిరసన ప్రదర్శిస్తున్నారు. ఎందుకంటే రేపొద్దున ఎగ్జామ్ జరిగినా కూడా మా భవిష్యత్తు ఏంటనేది ఈరోజు ఆందోళనకరంగా ఉంది. రేపు ఎగ్జామ్ రాసినా కూడా మాకు ఉద్యోగాలు వస్తాయా రావా అనేది కూడా మాకు కన్ఫ్యూజన్గా ఉంది. ఈరోజు మేము గవర్నమెంట్ వారిని ఒకటే కోరుకుంటాం, దయచేసి మాకు రోస్టర్ క్లియర్ చేసి ఎగ్జామ్ పెట్టవలసిందిగా మేము కోరుకుంటాం. అంత తొందర ఏముందంటే నాకు అర్థం కావట్లేదు. ఇంత ఇన్ని రోస్టర్స్ మిస్టేక్స్ ఉన్నాక మీరు ఎగ్జామ్ ఎట్లా కండక్ట్ చేస్తున్నారు? రేపు వద్ద ఖచ్చితంగా కోర్టుకు ఇది ఖచ్చితంగా ఎవరో ఒక మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతారు. సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఇది ఆగే విషయమే తప్ప ఇది మళ్ళీ మాకు ఉద్యోగాలు వచ్చే సమస్య లేదు. మాకు ఇందులో మాకు ఎంతసేపు ఉన్నా మాకు రోస్టర్ని సరి చేసి మాకు ఎగ్జామ్ పెట్టాలని మేము కోరుకుంటాం. ఇంతమంది రోడ్ల మీదకి వచ్చి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. రేపొద్దున మాకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి. రేపు చెప్తున్నాం కదా, ఈరోజు మీరు కొడుతున్నారు, మాకు టైం వస్తుంది, మేము కొట్టి చూపిస్తాం ఖచ్చితంగా. ఓకే. అందరికీ ఇది ఒక రాంగ్గా పోర్ట్రే అవుతుంది సార్. యాక్చువల్గా మా డిమాండ్ ఏంటంటే మేము పోస్ట్ పోన్ అడగట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా రాంగ్గా పోర్ట్రే అవుతుంది. మేము ఎగ్జామ్ రాసే ముందు రోస్టర్ సరి చేయమని మాత్రమే అడుగుతున్నాము. మీరు 1 వీక్లో రోస్టర్ సరి చేస్తే మేము 8th డే రాస్తాము. మీరు 2 డేస్లో రోస్టర్ సరి చేస్తే మేము 3rd డేనే ఎగ్జామ్ రాస్తాము. మేము పోస్ట్ పోన్ అడగట్లేదు. జస్ట్ రోస్టర్ సరి చేసిన తర్వాత మాత్రమే మెయిన్స్ ఎగ్జామ్ రాస్తామని అంటున్నాము. ఇదొక్కటే సార్ మా డిమాండ్. మీరు దయతలిచి మీ పిల్లల్లాగా మమ్మల్ని భావించి ఎగ్జామ్ వేస్ట్ కాకుండా 905 మంది విద్యార్థులు, 90,000 మంది, 905 ఉద్యోగాల కోసం 90,000 మంది ఇంట్లో తాకట్టు పెట్టి ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారు సార్. వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళ భవిష్యత్తు పోస్ట్ పోన్మెంట్ లేకోకుండా, కోర్టుల చుట్టూ తిరగకోకుండా, వాళ్ళ జీవితం సుఖంగా హ్యాపీగా జాబ్ చేసుకునేలా, కోర్టుల చుట్టూ తిరగకోకుండా ఉండేలా చూడడం కోసం మేము ముందుగానే, కాకపోతే లేట్ అయి ఉండొచ్చు, కాకపోతే మీరు సరిచేస్తారనే ఆశతో ఇన్ని రోజులు ఎదురు చూసాము. కాకపోతే ఇది తర్వాత ప్రాబ్లమాటిక్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇంతగా అడుగుతున్నాము. దయతలిచి మా మీద మంచి అభిప్రాయంతో దీన్ని నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాము. చెప్పండి సార్. నా పేరు పుష్ప. ఇక్కడికి మేమందరం గ్రూప్ 2 ప్రిలిమ్స్ క్వాలిఫై, ఏపీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ క్వాలిఫై, గ్రూప్ 2 మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులమే. మేమంతా ఇప్పుడు ఇక్కడ
గుమ్ముకొట్టడానికి కారణం రోస్టర్ సరిచేసి ఎగ్జామ్ క్లియర్ చేయవలసిందిగా గవర్నమెంట్ వారిని కోరుతున్నాం. మా ఉద్దేశం ఏంటంటే మాకు ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం వారిది. ఆ బాధ్యత తీసుకొని సానుకూలంగా మా పట్ల దయ ఉంచి ప్రభుత్వం వారు ఏపీపీఎస్సీ వారు రోస్టర్ క్లియర్ చేసి ఎగ్జామ్ పెట్టండి. ఇప్పుడు కాదు కూడదు రోస్టర్ సంబంధించింది రిజర్వేషన్ గురించి, అంటే జనరల్ మెరిట్ అభ్యర్థులంతా నష్టపోతున్నారు. అది అబ్బాయిల అమ్మాయిలు అనేది పక్కన పెట్టి మెరిట్ అభ్యర్థులంతా నష్టపోతున్నారు. చదివిన అభ్యర్థులంతా నష్టపోతున్నారు. చదివిన వాళ్ళందరికీ న్యాయం చేయండి. 77 ప్రకారం రోస్టర్ లేదు. ఆ 77 ప్రకారం రోస్టర్ని సరిచేసి జీవో నెంబర్ 77 ప్రకారం రోస్టర్ని సరిచేసి మాకు కోర్టు వారికి నివేదించి మాకు అప్పుడు రోస్టర్ క్లియర్ చేసి మాకు ఎగ్జామ్ పెట్టాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం. కాదు కూడదని ఇలాగే మొండి వైఖరితో ప్రభుత్వం 23న ఎగ్జామ్ నిర్వహించేటట్టయితే తీసుకుంటాం. మీరు కొడతారు, మేము తీసుకుంటాం. 27 నుంచి ఎమ్మెల్సీ ఎలక్షన్ నుంచి మేము కొడతానే ఉంటాము. మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్తోనే అయిపోదు మా వ్యవహారం. తర్వాత పంచాయతీ ఎలక్షన్స్ ఉంటాయి, తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్ ఉంటాయి. అందులోనూ మేము 90,000 మంది అభ్యర్థులమే కాదు, 90,000 కుటుంబాలు కూడా మేము చెప్పినట్టే వింటాయి.